వ్యాపార సూత్రాలను అవపోసన పెట్టిన సారథులుగా తయారు చేశారు. అయితే వర్షాభావ పరిస్థితుల్లో మనవాడితోనే గర్వత జయించవచ్చున్న ఆలోచనే అంతేనా? సేకరించిన పాలను పూర్తి స్థాయిలో మార్కెటింగ్ చేస్తూ 7 కోట్ల టర్నోవర్తో దానికన్నా ఎక్కువ అంటే లీటర్ పైన దాంట్లో పడాలి. అవునా? అదే సహకార సంఘాలలో వచ్చే సేల్యం ఏముంటాయి? మిషన్లు ఉంటాయి, అంటే వేంగు వేసే మిషన్లు ఉంటాయి. అన్ని చోట్ల కంపెనీ లో ఏర్పాటు చేస్తున్నాము. అంటే ఐటీ ట్రైనింగ్స్ ఉంటాయి, అదేవిధంగా మెకానిజం ఉంటుంది, అదేవిధంగా గార్మెంట్స్ ఉంటాయి. అంటే చాలా రకాలు, ఈవెన్ సెల్ ఫోన్ రిపేర్స్ కావచ్చు, మోటార్ సైకిల్ కావచ్చు, లారీ మెకానిజం, ఇట్లా నెంబర్ ఆఫ్ సోర్సెస్ కూడా మనకు వాళ్ళ ట్రైనింగ్ ఇవ్వడానికి ఉంది. సో అల్టిమేట్గా ఏంటి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది మేము ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ టేకప్ చేయడం జరిగింది. అంటే 4 రకాలుగా కూడా మేము పబ్లిక్లో ముఖ్యంగా నిరుద్యోగ యువకులకు, అదేవిధంగా ఫార్మర్స్ రైతు సోదరులకు వాళ్ళకు సంబంధించినవి. దానికి కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో కాదు ఇతర రాష్ట్రంలో పేరు పోయింది మన మూకరూరు డైరీ, ఉండదు మూకరూరు సొసైటీ. ఈవెన్ మూకరూరు సొసైటీ కూడా వచ్చినాము. లెజిస్లేచర్ కలిసి పనిచేస్తే మెరాకిల్స్ చేయవచ్చు, సృష్టించవచ్చు. అదే నేను ఈవెన్ 94 నుండి బలంగా నమ్మే సిద్ధాంతం